హలో అల్టిమేట్ రుచులు వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు మన వీడియోలో పొట్టు పెసరపప్పుతో పెసర పునుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇందులో వంట సోడా వేయకుండా వీటిని మనం చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చు. అయితే నేను చెప్పే టిప్స్ పాటిస్తూ వీటిని చేయండి. క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేను ఇక్కడ 1/2 kg వరకు పెసలు తీసుకుని వీటిని 6 నుండి 7 గంటల వరకు నానబెట్టుకుని తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్ లో పొట్టు పెసరపప్పు కూడా తీసుకోవచ్చండి. అదైతే 3 to 4 hours నానబెడితే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న ఈ పెసలని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, మీరు తినే కారానికి తగినట్టుగా 3-4 పచ్చిమిర్చి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇప్పుడు వీటన్నిటిని గ్రైండర్లో నీళ్ళు ఏమి వేయకుండా మెత్తగా రుబ్బుకోవాలి. ఒకవేళ పడితే కొన్ని నీళ్లు చిలకరించుకుంటూ ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పెసర పునుకులకు మాత్రం పిండి గ్రైండర్లో రుబ్బుకుంటేనే వంట సోడా అవసరం లేదు, అలాగే నూనె కూడా అస్సలు పీల్చకుండా చాలా క్రిస్పీగా వస్తాయండి. చూడండి, పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వాము అరచేతిలో వేసుకుని ఈ విధంగా నలుపుకుని వేసుకోవాలండి. ఇలా వాము వేస్తే అరుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది. చివరగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఈ పిండి అంతా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేతితో కలుపుకుంటే ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి లోపల వరకు బాగా వేగుతుంది. ఇలా కలుపుకున్న వెంటనే ఈ పిండితో పెసర పునుకులు వేసేసుకోవచ్చండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా పునుగులు వేసుకోవాలి. ఇప్పుడు 1 సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేయాలండి. ఈ విధంగా 2 వైపులా బాగా ఫ్రై చేసుకుని పక్కకి తీసుకుంటే పెసర పునుకులు తయారవుతాయండి. ఇప్పుడైతే ఈ పెసర పునుకులు క్రిస్పీగా రావడానికి కొన్ని టిప్స్ చెప్తానండి. పిండి గ్రైండ్ చేస్తున్నప్పుడు అవసరమైతే కొన్ని నీళ్లు వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్, చేతితో పిండిని కొద్దిసేపు బాగా కలుపుకుని వెంటనే వేడి నూనెలో పునుగులు వేసేసుకోవాలండి. అప్పుడే ఆయిల్ అస్సలు పీల్చకుండా వస్తాయి. అలాగే మీడియం టు హై ఫ్లేమ్ లో ఉంచి 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా చాలా రుచిగా ఉండే క్రిస్పీ పునుగులు తయారవుతాయండి. ఇందులోకి నేను కాంబినేషన్ గా అల్లం పచ్చడి చేశానండి. వీటిని అల్లం పచ్చడి లేదా కొబ్బరి పచ్చడితో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక్కసారి చేసి చూడండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడైతే వీడియో నచ్చితే లైక్ చేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో తప్పకుండా షేర్ చేయండి. రెసిపీని ట్రై చేసిన తర్వాత కింద మన కమెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేయడం మర్చిపోవద్దండి. నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.